దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో ద్వారా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకొని వీడియో చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఈ భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమని. చాలామందికి తెలియట్లేదు. చాలామంది లోకం సంపాదించుకోవడం కోసం బంగారం, వెండి, ఆస్తి, అంతస్తు, బంగళా, అది ఇది దేనికోసమో ప్రయాసపడుతున్నారు. అదేది కూడా శాశ్వతం కాదు. ఈరోజు నన్ను చూస్తున్నారు. ఈ శరీరం కూడా శాశ్వతం కాదు. మానవుడు ఏ విధంగా అయితే భూమి మీదకి వస్తున్నాడో అదే విధంగా తిరిగి భూమి కిందకి వెళ్ళిపోతున్నాడు, అంటే సమాధి చేయబడుతున్నాడు. ఈ లోకంలో మానవుని జీవితంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఒక్కటే, నిత్య జీవం. అది పొందాలంటే మనం యేసయ్యని గ్రహించాలి, యేసయ్య గురించి తెలుసుకోవాలి. నిత్య జీవం అప్పుడు దొరుకుతుంది. శాశ్వతమైనది ఏంటి అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. శాశ్వతమైన దానికోసం ప్రయాసపడండి. గాడ్ బ్లెస్ యూ.